మీ కెరీర్ ముందు నుంచి చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. 28 ° C అనే సినిమా ఆపసోపాలు పడి ఎప్పుడో రిలీజ్ అయింది. 'పొలిమేర' అన్న సినిమా అంత మంచి సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. 'పొలిమేర 3' చాలా రోజుల నుంచి ఊరిస్తూ చెప్పారు. అది ఎప్పుడే పట్టాలెక్కుద్దో తెలియదు. ఇంత ఇంత అనిశ్చిత ఏంటి? అనిశ్చిత అని కూడా కాదు. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని ఒకటి ఉంటుంది. సో నా దగ్గర కాయలు ఉన్నాయి, నేను టాలెంట్ అని కూడా ఏం చెప్పట్లేదు. కానీ 28 మాత్రం అనూహ్యంగా అసలు నిజంగా ఒక ఈ హిస్టరీలో మిగిలిపోద్దేమో. 7 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన చిత్రం. ఏ సినిమా లేదు అలాగే. 'అంజి' సినిమా అలాగే 7 years తర్వాత రిలీజ్ కాలేదండి, అది 4 years తర్వాత రిలీజ్. ఇవన్నీ కూడా నేను చెక్ చేసుకుంటా. 7 years తర్వాత స్టార్ట్ అయ్యి 7 years తర్వాత రిలీజ్ అయిన చిత్రం మాదే 28. అసలు అది ఆగిపోవాల్సిన చిత్రం. మధ్యలో ఇంకా లాక్డౌన్ వల్ల, ఈ లాక్డౌన్ అనేది అందరి లైఫ్ని ఇట్లా తిప్పిపడేసింది. అసలు లేదు అనుకుంటే మేము 2020 March 10th, అదే May 10th మేము రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా. కానీ March 22 నుంచి లాక్డౌన్ పడిపోయింది. ఇంకా అదంతా వేరే కథ అట్లా అయిపోయి, దాని తర్వాత ఏం చేయాలి? లాక్డౌన్ పడిపోయింది, సినిమా ఆగిపోయింది. అప్పుడు ఇంకా నేను బతికే ఉన్నాను డైరెక్టర్గా అని అందరికీ చెప్పాలనుకుని 'పొలిమేర' నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అండ్ ఆ టైంలో థియేటర్స్ లేవు కాబట్టి ఓటీటీకి రావాల్సి వచ్చింది 'పొలిమేర'. ఒకవేళ థియేటర్స్ ఉంటే ఇంకొంచెం మంచిగా ప్లాన్ చేసుకునే వాళ్ళమేమో తెలియదు. థియేటర్స్ లేకపోవటం వల్ల ఒకవేళ థియేటర్స్ ఉన్నప్పుడు అది స్టార్ట్ అయ్యేదే కాదేమో, అంత చిన్న బడ్జెట్లో చేయలేం కాబట్టి. సో అట్లా 2 విధాలుగా అనుకోవచ్చు. సో అనిశ్చితం కాకుండా అది అలా జరిగిపోయింది. దాని తర్వాత 'పొలిమేర 2' స్టార్ట్ అయింది. 'పొలిమేర 2' ఇంకో ప్రొడ్యూసర్తో స్టార్ట్ అయింది. అండ్ నాకున్న బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ సరిగ్గా మనీ తేక, లేకపోతే దాంతో అది డిలే అయింది. ఇప్పుడు రైట్ నౌ 'పొలిమేర 3'కి సో ఆ గొడవలు ఏవో జరుగుతుంది ప్రొడ్యూసర్స్లో అంతా. అది అయిపోయిందిలేండి. అందుకే ఈ డిస్టర్బెన్స్, ఈ కాలం, ఈ వ్యవధి, ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది నాకు 'పొలిమేర 2' ప్రొడ్యూసర్కి, ఇప్పుడు నేను 'పొలిమేర 3' ఏదైతే చేద్దాం అనుకుంటే వాళ్ళిద్దరికి కొంచెం డిస్ప్యూట్స్ ఉండటం వల్ల, సో అవన్నీ ఆల్రెడీ మాట్లాడేశాను. ఇప్పుడు ఇది సందర్భం కాదు దాన్ని మాట్లాడుకోవడానికి. అవన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు వంశీ నందిపాటి అండ్ మన ఏషియన్ సునీల్ గారు కలిపి చేస్తున్నారు 'పొలిమేర 3'. ఆల్రెడీ తెలుసు కదండి సత్యం రాజ్. అంటే సత్యం రాయ్ నాకు 'పొలిమేర 3'కి హీరో ఎవరంటే స్టోరీ అండి. ఇప్పుడు మీరు హీరో ఎవరండి అని అడిగేస్తే నేను స్టోరీ అని చెప్దాం అనుకున్నాను. ఇదే కథ పట్టుకొని కొంతమంది పెద్ద స్టార్ల దగ్గరికి కూడా వెళ్ళినట్టున్నారు. వెళ్ళాను. కాకపోతే లాక్ అయిపోయిన తర్వాత కూడా త్వరలో అది అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. ఒక మంచి స్టార్ ఈ 'పొలిమేర 3' చేస్తున్నారు. అండ్ డౌన్ ది లైన్ ఇంకా త్వరలోనే షూట్ స్టార్ట్ చేసుకుని నేను 2026లో అది రిలీజ్ అయిపోతుంది 'పొలిమేర'. అందుకే 28 ° C గురించి మీరు రాయబోయే పుస్తకం ఎంతవరకు వచ్చింది? డెఫినెట్గా నాకు గ్యాప్ దొరకట్లా. నేను గ్యాప్ దొరికితే నేను ఇది పక్కా నా బ్రెయిన్లో ఉన్న థాటే. నేను చాలా ఏమేమి ఫేస్ చేశాను ఇవన్నీ రాస్తా. నేను 2 రాద్దాం అనుకుంటున్నాను. 'పొలిమేర' నా ఎక్స్పీరియన్స్ కాదు, కథనే. 'పొలిమేర' కథని నేను ప్రాపర్గా నాన్ లీనియర్ కాకుండా లీనియర్గా ఒక సిరీస్ లాగా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అట్ ద సేమ్ టైం 28లో నా ఎక్స్పీరియన్స్ గురించి ఒక బుక్ రాద్దాం అనుకున్నాను. నాకు ఇవన్నీ ఇష్టం, బుక్స్ రాయటం. సో అది మెల్లగా నేను ఒక ఖాళీ దొరికినప్పుడు, ఒక గ్యాప్ దొరికినప్పుడు అది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 'పొలిమేర' లాంటి కథలకి, ఆ ఫ్రాంచైజీలకి వెబ్లో ఎక్కువ స్పేస్ ఉందేమో అనిపిస్తుంది నాకు. వెబ్లో ఎక్కువ చెప్పవచ్చు, వెబ్ సిరీస్ కింద. అలా అని ఏం లేదండి. మామూలు వెబ్లో ఏంటంటే సెన్సార్ ఒకటి ఉండదు కాబట్టి మనకి లిమిట్ ఉండదు మన ఆలోచనలకి. ఎక్కువ వైలెన్స్ చూపించవచ్చు, ఎక్కువ గోర్ సబ్స్టెన్స్ అని ఒకటి అట్లాంటివన్నీ ఎక్కువగా చూపించేయచ్చు. బట్ మనకి సెన్సార్ ఉంది కాబట్టి థియేటర్ అనేది కొంచెం మినిమలైజ్ చేసి చూపించాల్సి వస్తుంది. అంతే తప్ప అదొక్క డిఫరెన్స్ తప్ప ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు దానికి నిదర్శనమే నా 'పొలిమేర 2'. 1 చూడని వాళ్ళు కూడా 2 చూసి బాగుంది అని చెప్పడం. అంటే కథ అర్థం కాకపోయినా కానీ దే ఎంజాయిడ్ ద నరేషన్ త్రూ అవుట్ ద లెంత్. నేను చాలా టెన్షన్ పడ్డాం. 'పొలిమేర 1' కూడా థియేటర్లో రిలీజ్ చేయాల్సిందేమో, చేయలేదు కదా, ఇప్పుడు అది చూడకుండా ఇదే ఎలా చూస్తారు అని. రేపు 'పొలిమేర 3'కి నేను ఏమీ చెప్పను, డైరెక్ట్ రిలీజ్ చేస్తాను. ఆబ్వియస్లీ ఇప్పుడు అవెంజర్స్ కావచ్చు, ఇట్లాంటి సీక్వెన్స్ ఇప్పుడు చాలామంది ఎన్నెన్నో కథలు తీసుకుని వాళ్ళంతా హాలీవుడ్ వాళ్ళందరూ ఒక సీక్వెల్స్ అన్నీ చేసుకుంటున్నప్పుడు
మన దగ్గర మంచి కథ ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదు. అలాగే ఇది కూడా పొలిమర్ 3 మళ్ళీ అదే కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది కదా. అండ్ ఇట్ విల్ బి ద 4 గోయింగ్ టు ద 4 ఆల్సో ప్రాపర్ ప్లాన్ చేశాను.